nqas.ap.gov.in అనే సైట్ ఓపెన్ చేసి కుడి చేతి పై భాగంలో ఉన్న లాగిన్ బటన్ క్లిక్ చేయండి. లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత న్యూ చెక్ లిస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆ చెక్ లిస్ట్ సంబంధించిన అసెస్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు ముందుగా డేటా ఎంట్రీ చేయదలుచుకుంటే డేటా ఎంట్రీ కాలంలో ఉన్న ఫాస్ట్ బేస్ లైన్ అనే లింక్ను మీరు క్లిక్ చేస్తే ఆ లింక్లో మీకు మీ ఫెసిలిటీని ఆధారం చేసుకుని డిపార్ట్మెంట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఈ డిపార్ట్మెంట్లు అన్నీ మీరు ముందుగా చెక్ చేసుకుని ఒక్కో డిపార్ట్మెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకున్న డేటాని మీరు తిరిగి అప్లోడ్ చేయాలనుకునే ముందు డేటా ఎంట్రీ చేయాలి కదా. సో ఇందులో మీరు ఒక్కొక్క ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసుకుని డి కాలంలోకి వెళ్ళి అక్కడ కాంప్లైన్స్ సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. 0 కానీ 1 కానీ 2 కానీ. 0 అంటే అసలు మొదలు పెట్టలేనట్టు, 1 అంటే అసంపూర్ణంగా అయినట్టు, 2 అంటే పూర్తిగా అయినట్టు. అయిపోయిన తర్వాత ఈ డేటాను మీరు సేవ్ చేసుకుని తిరిగి మళ్ళీ మీరు అప్లోడ్ బటన్ ద్వారా అప్లోడ్ చేసుకోండి. డేటా అంతా సిస్టమ్కి అసలు వెళ్ళిందా లేదో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు స్కోర్ చెక్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని ఈ స్కోర్ కానీ మీకు అప్డేట్ అయితే మీ డేటా అంతా సిస్టంలో ఎంటర్ అయినట్టు మీకు కన్ఫర్మ్ అవుతుంది. థ్యాంక్ యూ.